ఆదికాండము 37వ అధ్యాయము. యాకోబు కనాను దేశంలో ఉంటూ అక్కడే నివసించాడు. ఇది అతని తండ్రి నివసించినది ఒకటే దేశం. ఇది యాకోబు కుటుంబగాథ. యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని మేకల్ని కాయటం అతని పని. తన సోదరులైన బిల్హా జిల్ఫా కుమారులతో కలిసి యోసేపు ఈ పని చేశాడు. బిల్హా జిల్ఫా అతని తండ్రి భార్యలు. అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు. అతని తండ్రి ఇశ్రాయేలు చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకత గల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా అందంగా ఉంది. యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించడం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్ళు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు. ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతన్ని మరింతగా ద్వేషించారు. నాకు కల వచ్చింది. మనమంతా పొలంలో పనిచేస్తున్నాం. మనం గోధుమ పనులు కడుతున్నాం. నా పన నిలబడింది. దాని చుట్టూ మీ పనులు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనులన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు యోసేపు. అప్పుడు అతని సోదరులు, అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తున్న కలల మూలంగా ఇప్పుడు వారు అతన్ని ఇంకా ఎక్కువ ద్వేషిస్తున్నారు. అప్పుడు యోసేపుకు మళ్ళీ ఇంకో కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు నాకు సాష్టాంగపడడం నేను చూశాను అంటూ యోసేపు చెప్పాడు. ఈ కల గురించి యోసేపు తన తండ్రితో కూడా చెప్పాడు. కాని అతని తండ్రి అతన్ని విమర్శించాడు. ఇదేం కల? నేను, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా అని అతని తండ్రి అన్నాడు. యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నిటినీ గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఒకరోజు యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకునేందుకు షెకెము వెళ్లారు. అప్పుడు యాకోబు, నీ సోదరులు షెకెములో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్ళాలి అని యోసేపుతో చెప్పాడు. అలాగే, వెళ్తాను అని యోసేపు అన్నాడు. అప్పుడు యోసేపు తండ్రి, నీవు వెళ్ళి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూసి మళ్ళీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయ నుండి షెకెముకు అతన్ని పంపించాడు. షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతుంటే ఒక మనిషి చూశాడు. ఏమిటి వెతుకుతున్నావు అని అన్నాడు ఆ మనిషి. నేను నా అన్నల కోసం వెతుకుతున్నాను. వాళ్ళు గొర్రెల్ని మేపుకుంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా అని యోసేపు అన్నాడు. ఆ మనిషి, అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను అని అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి దోతానులో వారిని చూడగలిగాడు. యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుండి చూశారు. అతన్ని చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకున్నారు. ఆ సోదరులు వాళ్ళలో వాళ్ళు ఇలా చెప్పుకున్నారు, కలలు కనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. ఏదైనా అడవి మృగం వచ్చి వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పవచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు అని అనుకున్నారు. కాని రూబేను యోసేపును కాపాడాలి అనుకున్నాడు. వాణ్ణి మనం చంపొద్దు, వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది. యోసేపు తన సోదరులకు దగ్గరగా వచ్చాడు. వారు అతని మీద పడి అందమైన అతని పొడవాటి అంగీని చింపేశారు. తర్వాత ఎండిపోయి ఖాళీగా ఉన్న బావిలో అతన్ని పడవేశారు. యోసేపు బావిలో పడి ఉంటే అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా గిలాదు నుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తున్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మసక్తి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి. కనుక యూదా తన సోదరులతో, మనం మన సోదరుని చంపి వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం? ఈ వ్యాపారస్తులకు గనక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది.
పైగా మన సొంత సోదరుని చంపిన అపరాధం మన మీద ఉండదు అని అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటికి తీశారు. వెండి నాణేలకు వారతన్ని ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతన్ని ఈజిప్టుకు తీసుకువెళ్లారు. ఇంతసేపు రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్టు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడా లేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన బట్టలను చింపివేసుకున్నాడు. రూబేను తన సోదరుల దగ్గరికి వెళ్ళి, పిల్లవాడు బావిలో లేడు, నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఆ సోదరులు ఒక మేకను చంపి దాని రక్తాన్ని యోసేపు యొక్క అందమైన అంగీకి పూశారు. తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. ఈ అంగీ మాకు దొరికింది, ఇది యోసేపుదా అంటూ అడిగారు ఆ సోదరులు. తండ్రి అంగీని చూసి అది యోసేపుదని తెలుసుకున్నాడు. అవును, అది అతనిదే. ఒకవేళ అడవి మృగం ఏదైనా అతన్ని చంపివేసిందేమో. నా కుమారుడు యోసేపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది అన్నాడు ఆ తండ్రి. యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపివేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్లు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రాలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు. యాకోబు కుమారులు కుమార్తెలు అందరూ అతన్ని ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలగలేదు. యాకోబు, నా మరణదినం వరకు నా కుమారుని గూర్చి దుఃఖిస్తూనే ఉంటాను అని అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యాకోబు దుఃఖంతోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు. యోసేపును కొన్న మిద్యానీ వ్యాపారవేత్త దర్మిలా అతన్ని ఈజిప్టులో ఫరో సంరక్షక సేనాధిపతి పోతిఫరుకు అమ్మివేశాడు. ఆదికాండము 38వ అధ్యాయము. సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి హీరా అనే ఒక అతని దగ్గర ఉండేందుకు వెళ్ళాడు. హీరా అదుల్లాము నివాసి. అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ. ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు. ఆ తరువాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు. తరువాత షేలా అనే పేరు గల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టినప్పుడు అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు. యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరు తామరు. కాని ఏరు చాలా చెడ్డ పనులు చేశాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతన్ని చంపేశాడు. అప్పుడు యూదా అతని సోదరుడైన ఓనానుతో, పోయి చనిపోయిన నీ సోదరుని యొక్క భార్యతో కలుసుకొనుము, ఆమెకు భర్తలా ఉండుము. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించబడతారు అని చెప్పాడు. ఈ సంబంధం వలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణించబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో కలుసుకొని ఇంద్రియమును బయటపడవేశాడు. దీనితో యెహోవాకు కోపం వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. అప్పుడు యూదా, నీవు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్ళీ పెళ్లి చేసుకోకు అని తన కోడలైన తామరుతో చెప్పాడు. షేలా కూడా తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామరు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత షూయ కుమార్తె యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖకాలం తీరిపోయాక అతడు తన స్నేహితుడు అదుల్లాము నివాసి హీరాతో కలిసి తిమ్నాతుకు వెళ్ళాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూదా తిమ్నాతుకు వెళ్ళాడు. తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతుకు వస్తున్నాడని తెలుసుకుంది. తామారు ఎప్పుడూ విధవరాలు బట్టలే ధరించేది కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి నెత్తిమీద ముసుగు వేసుకుంది. అప్పుడు తిమ్నాతుకు దగ్గరలో ఎనాయిం అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చుంది. యూదా చిన్న కుమారుడు షేలా ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతన్ని పెళ్లి చేసుకునే ఏర్పాట్లు యూదా చేయడం లేదు. యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకున్నాడు. వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకుంది కనుక యూదా ఆమె దగ్గరికి వెళ్ళి, నన్ను నీతో లైంగికంగా కలవని అని అడిగాడు. ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.
అసలు నీవు ఏమాత్రం ఇస్తావేంటి అని అంది ఆమె. యూదా నా మందలో నుంచి ఒక మేకపిల్లను పంపిస్తానని జవాబిచ్చాడు. సరే ఒప్పుకుంటాను, కానీ నీవు ఆ మేకపిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకునేందుకు నీవు ఇంకేమైనా నాకివ్వాలి సుమా అని జవాబు చెప్పింది ఆమె. నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమివ్వమంటావు అని అడిగాడు యూదా. తామారు, నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర ఇవ్వు అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారుతో సంభోగించగా ఆమె గర్భవతి అయింది. తామారు ఇంటికి వెళ్లి తన ముఖం మీద ముసుగును తీసివేసింది. మరలా విధవరాలు ధరించే వస్త్రాలే ఆమె ధరించింది. యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఆమె ఇంటికి పంపించాడు. మరియు ఆమె దగ్గర నుండి ఒక ప్రత్యేక ముద్రను, చేతికర్రను తీసుకుని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కాని హీరాకు ఆమె కనబడలేదు. ఇక్కడ దారి పక్కగా ఉంటుండే ఆ వేశ్య ఏమైంది అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే అని వాళ్ళన్నారు. కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, ఆ స్త్రీ నాకు కనబడలేదు, అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడుండేవాళ్ళు చెప్పారు అన్నాడు. అందుచేత యూదా, ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు, మనుషులు నన్ను చూసి నవ్వటం నాకిష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను, కాని ఆమె మనకు కనబడలేదు, అది చాలు అన్నాడు. 3 నెలల తర్వాత నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది అని యూదాతో చెప్పారు. అప్పుడు యూదా, ఆమెను బయటికి లాగి చంపేసి ఆమె శరీరాన్ని కాల్చివేయండి అన్నాడు. తామారును చంపడానికి మనుషులు వెళ్లారు. అయితే ఆమె తమ మామగారికి ఒక సందేశం పంపింది. నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల సొంతదారుడే. ప్రత్యేక ముద్ర, చేతికర్ర ఆమె అతనికి చూపించింది. ఈ వస్తువులు చూడు, ఇవి ఎవరివి? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతికర్ర ఎవరిది? వాటిని యూదా గుర్తుపట్టి, ఆమెదే సరి, నాదే తప్పు, నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు. తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్రదారం కట్టి, ఈ శిశువు ముందు పుట్టాడు అంది. అయితే ఆ శిశువు తన చేయి లోపలికి లాగేశాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్నమాట అంది మంత్రసాని. అంచేత వారు పెరసు అని వానికి పేరు పెట్టారు. తరువాత 2వ శిశువు పుట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జరహు అనే పేరు పెట్టారు. ఆదికాండము 39వ అధ్యాయము. యోసేపును కొన్న వ్యాపారవేత్తలు అతన్ని ఈజిప్టుకు తీసుకువెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతిఫరుకు వాళ్ళు అతన్ని అమ్మివేశారు. అయితే యెహోవా యోసేపుకు సహాయం చేశాడు. యోసేపు విజయ సారథి అయ్యాడు. తన యజమాని ఈజిప్టు వాడైన పోతిఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్లు పోతిఫరు తెలుసుకున్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్లు పోతిఫరు గ్రహించాడు. అందుచేత యోసేపు విషయంలో పోతిఫరు చాలా సంతోషంగా ఉన్నాడు. పోతిఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతిఫరుకు ఉన్న సమస్తం మీద యోసేపు అధికారి. ఆ ఇంటి మీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత యెహోవా ఆ ఇంటిని, పోతిఫరుకు ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపు వల్లనే యెహోవా చేశాడు. పోతిఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు. కనుక పోతిఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకొనిచ్చాడు. పోతిఫరు తాను భోజించే భోజనం విషయం తప్ప మరి దేనిని గూర్చి చింతించలేదు. యోసేపు చాలా అందగాడు, చూడచక్కనివాడు. కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె నాతో శయనించు అని అతనితో అంది. కాని యోసేపు నిరాకరించాడు. నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతి దాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు. నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనింపకూడదు, అది తప్పు
అది దేవునికి వ్యతిరేకంగా పాపం అని అన్నాడు. ఆమె ప్రతిరోజు యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు. ఒకరోజు యోసేపు తన పని చేసుకునేందుకని ఇంట్లోనికి వెళ్ళాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, వచ్చి నాతో శయనించు అని అతనితో అంది. అయితే యోసేపు ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు. యోసేపు తన అంగీని తన చేతిలోనే విడిచిపెట్టినట్లు ఆ స్త్రీ గమనించింది. జరిగిన దాని విషయమై ఆమె అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుంది. బయటకు పరిగెత్తింది. ఆమె తన ఇంటిలో ఉన్న పురుషులను పిలిచింది. చూడండి, మనలను ఆట పట్టించడానికే ఈ హెబ్రీ బానిసను తెచ్చారు. ఇతడు లోనికి వచ్చి నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. కాని నేను గట్టిగా కేకపెట్టేసరికి అతడు భయపడి పారిపోయాడు. అయితే అతని అంగీ నా దగ్గరే వదిలేసిపోయాడు అని ఆమె వాళ్లతో చెప్పింది. తన భర్త అంటే యోసేపు యజమాని ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఆ అంగీని ఉంచింది. ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, నీవు ఇక్కడికి తీసుకుని వచ్చిన ఈ హెబ్రీ బానిస నా మీద పడడానికి ప్రయత్నం చేశాడు. అయితే అతడు నా దగ్గరకు రాగానే నేను గట్టిగా కేక వేశాను. అతడు పారిపోయాడు గాని అతడు తన అంగీ విడిచిపెట్టేశాడు అని చెప్పింది. యోసేపు యజమాని అతని భార్య చెప్పిందంతా విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. రాజద్రోహులను బంధించే ఒక చెరసాల ఉంది కనుక యోసేపును ఆ చెరసాలలో వేశాడు పోతిఫరు. యోసేపు అందులోనే ఉన్నాడు. అయితే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయను చూపెడుతూనే ఉన్నాడు. కొన్నాళ్ళయ్యేటప్పటికీ చెరసాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే ఇష్టం కలిగింది. కాపలాదారుల అధిపతి ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా ఉంచాడు. యోసేపు వారికి నాయకుడు అయినప్పటికీ వారు చేసిన పనులే అతడు కూడా చేశాడు. చెరసాలలో ఉన్న ప్రతి దాని విషయంలోనూ ఆ కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్టు యెహోవా యోసేపుకు సహాయం చేశాడు. ఆదికాండము 40వ అధ్యాయము. ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేశారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షాపాత్రలు అందించే వారికి పెద్ద. వంటల పెద్ద, ద్రాక్షాపాత్రల పెద్దల మీద ఫరోకు కోపం వచ్చింది కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలో వేయించాడు ఫరో. రాజు సంరక్షకుల అధికారి అయిన పోతిఫరు ఈ చెరసాల అధికారి. ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతగా అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుషులు కొన్నాళ్ల వరకు ఆ జైల్లోనే ఉన్నారు. ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. ఆ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు. ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షాపాత్రలు అందించే వారికి పెద్ద. ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది. మరునాడు ఉదయం యోసేపు వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇద్దరు మనుషులు ఏదో చింతిస్తున్నట్టు యోసేపు గమనించాడు. ఏమిటి, ఈవేళ మీరు చాలా చింతిస్తున్నట్టు కనబడుతున్నారు అని వారిని అడిగాడు యోసేపు. రాత్రి మాకు కలలు వచ్చాయి, కానీ మేము కన్న కల మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్ళెవరూ లేరు అని వాళ్ళిద్దరూ జవాబిచ్చారు. అప్పుడు యోసేపు కలలను తెలుసుకొని వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి అని వారితో అన్నాడు. కనుక ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగలకు పూలు పూసి ద్రాక్ష గెలలు అయ్యాయి. నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను. ఇది విన్న యోసేపు ఇలా అన్నాడు: ఆ కలను నీకు నేను వివరిస్తాను. 3 కొమ్మలంటే 3 రోజులు. 3 రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి నిన్ను మళ్ళీ నీ పని చేసుకొనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర చేసిన పని నీవు మళ్ళీ చేస్తావు. నువ్వు విడుదల అయ్యాక నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి నాకు సహాయం చెయ్యి. నాకు కూడా ఈ చెరసాలలో నుంచి విముక్తి కలిగేటట్టు
నా గురించి ఫరోతో చెప్పు. నన్ను అన్యాయంగా బలవంతంగా నా ఇంటి నుండి, నా ప్రజలైన హీబ్రూల నుండి తీసుకుని వచ్చారు. నేనేమీ తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు అని యోసేపు చెప్పాడు. మరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, నాకు ఒక కల వచ్చింది. నా తల మీద రొట్టెల బుట్టలు 3 ఉన్నట్లు నాకు కనబడింది. పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలున్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం, కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి. అప్పుడు యోసేపు జవాబిచ్చాడు, ఈ కలార్థం ఏమిటో నేను నీకు చెబుతాను. 3 బుట్టలు అంటే 3 రోజులు. 3 రోజులు గడవకముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలో నుంచి విడుదల చేస్తారు. తరువాత రాజుగారు నీ తల నరికేస్తాడు. నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు. పక్షులు నీ శరీరాన్ని తినేస్తాయి అని యోసేపు చెప్పాడు. 3 రోజుల తరువాత రాజుగారి పుట్టినరోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేశాడు. ఆ విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షపాత్రల సేవకుణ్ణి ఫరో విడుదల చేశాడు. అతని ఉద్యోగం మరలా ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షపాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు. కాని ఫరో రొట్టెలు కాల్చేవాడిని చంపేశాడు. ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది. అయితే ద్రాక్షపాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చేయటం మరిచిపోయాడు. యోసేపు విషయంలో ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షపాత్రల సేవకుడు యోసేపును గురించి మర్చిపోయాడు. ఆదికాండము 41వ అధ్యాయము. 2 సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలు నది పక్కగా నిలబడినట్టు అతనికి కల వచ్చింది. అప్పుడు 7 ఆవులు నదిలో నుంచి బయటికి రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి. అప్పుడు ఇంకా 7 ఆవులు నదిలో నుంచి బయటికి వచ్చాయి. కాని ఈ ఆవులు చిక్కిపోయి బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న 7 ఆవులు పక్కన ఈ 7 ఆవులు నిలబడ్డాయి. అసహ్యంగా ఉన్న 7 ఆవులు అందంగా బలిసి ఉన్న 7 ఆవులను తినేశాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు. ఫరో మరలా నిద్రపోగా రెండోసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు 7 వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా బాగుండటం అతడు చూశాడు. తరువాత అదే ధాన్యపు మొక్కకు మరో 7 వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పేలగా ఉండి వేడి గాల్పులకు పాడైపోయాయి. అప్పుడు పేలగా ఉన్న వెన్నులు బలంగా ఉన్న వెన్నులను తినేశాయి. ఫరోకు మరలా మెలకు వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు. మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్ళందరినీ పిలిపించాడు. విద్వాంసులందరినీ అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్ళలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేకపోయారు. దాని భావం చెప్పలేకపోయారు. అప్పుడు ద్రాక్షపాత్రల సేవకుడికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు, నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నా మీద మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలలో వేశారు. చెరసాలలో మా ఇద్దరికి ఒకే రాత్రి కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది. హెబ్రీ యువకుడు ఒకడు మాతో పాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక దళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు. అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుదలవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు. అది సత్యమే. ద్రాక్షపాత్రల సేవకుడు ఫరోతో చెప్పాడు. కనుక ఫరో చెరసాలలో నుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలో నుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షవరం చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలబడ్డాడు. అప్పుడు ఫరో, నాకు కల వచ్చింది. అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్ళు ఒక్కళ్ళూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి భావం కూడా చెప్పగలవని నేను విన్నాను అని యోసేపుతో ఫరో అన్నాడు.
అప్పుడు యోసేపు, కలలు గ్రహించడంలో నా నైపుణ్యం ఏమీ లేదు, ఆ శక్తి దేవుడికే ఉంది, కనుక దేవుడే ఫరోకు కూడా ఈ పని చేసి పెడతాడు అని జవాబిచ్చాడు. అప్పుడు ఫరో యోసేపుతో ఇలా చెప్పాడు, నా కలలో నేను నైలు నది పక్కగా నిలబడ్డాను. ఆ నదిలో నుంచి 7 ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయడం నేను చూశాను. ఈ ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. అప్పుడు మరో 7 ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్టివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి. అసహ్యమైన ఈ 7 ఆవులు ముందు వచ్చిన అందమైన 7 ఆవులను తినేశాయి. అయితే ఆ 7 ఆవులను తినేసిన తర్వాత కూడా అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే అవి 7 ఆవులను తిన్న వాటిల్లాగా అనిపించవు. ఇంతకు ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను. తరువాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు 7 వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా చక్కగా అందంగా ఉన్నాయి. తరువాత వాటికి ఇంకా 7 వెన్నులు పెరిగాయి. కాని ఆ వెన్నులు పీలగా అసహ్యంగా ఉండి వేడి గాల్పులకు పాడైపోయాయి. అప్పుడు 7 మంచి వెన్నులను పీల వెన్నులు తినేశాయి. మంత్రాలు తెలిసిన నా మనుషులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను, కాని ఎవరూ ఆ కలను వివరించలేకపోతున్నారు. దీని భావం ఏమిటి అని ఫరో యోసేపుతో అన్నాడు. అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు, ఈ 2 కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయనున్నాడో అది మీతో చెబుతున్నాడు. 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, 7 మంచి ధాన్యపు వెన్నులు 7 సంవత్సరాలు. 2 కలల్లోని సంగతి ఒక్కటే. బక్కచిక్కి ఉన్న 7 ఆవులు, పీలగా ఉన్న 7 ధాన్యపు వెన్నులు కూడా. 7 అంటే అవి ఈ దేశంలో 7 ఆకలి సంవత్సరాలు. 7 మంచి సంవత్సరాల తర్వాత 7 కరువు సంవత్సరాలు వస్తాయి. త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. ఈజిప్టు దేశమంతటా 7 ఏళ్ల పాటు మంచి పంటలు పండి తినడానికి సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆ 7 సంవత్సరాల తర్వాత దేశమంతటా కరువు 7 సంవత్సరాలు వస్తుంది. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నా దానిని మరిచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది. సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరిచిపోతారు. ఫరో గారు, ఒకే విషయాన్ని గూర్చి మీకు 2 కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పకుండా ఇది జరిగిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అది త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. కనుక ఓ ఫరో, చాలా తెలివి జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటి మీద అధికారిగా మీరు నియమించాలి. ఆ తరువాత ప్రజల దగ్గర నుండి ధాన్యం సేకరించేందుకు మరికొందరిని మీరు నియమించాలి. ప్రతి వ్యక్తి 7 మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో 5వ భాగం ఇవ్వాలి. రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుషులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయడానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుషులకు చెప్పండి. తరువాత ఆ ధాన్యం అవసరం వచ్చేంత వరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో, ఈ విధంగా ఆహారం మీ ఆధీనంలో ఉంటుంది. ఈజిప్టు దేశంలో వచ్చే 7 ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు 7 సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు. ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకున్నారు. ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాణ్ణి ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని అని ఫరో తన సేవకులతో చెప్పాడు. కనుక ఫరో, వీటన్నిటినీ దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహాజ్ఞానివై ఉండాలి. అందుచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నిటికీ విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడిని మాత్రమే నీకంటే గొప్ప అధికారిగా ఉంటాను అని యోసేపుతో ఫరో చెప్పాడు. ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉన్నాయి. అప్పుడు ఫరో, ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నేను నిన్ను పాలకునిగా నియమిస్తున్నాను అని యోసేపుతో చెప్పాడు. అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించడానికి
నాణ్యత గల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసును ఫరో వేశాడు. రెండవ రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి అంటూ వాళ్ళు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు. అతనితో ఫరో ఇలా అన్నాడు, నేను ఫరోను అంటే రాజును, కనుక నేను ఏమి అయినా చేయాలనుకుంటే అది చేస్తాను. కానీ ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండా ఒక చెయ్యి ఎత్తకూడదు. యోసేపుకు జప్నత్సనేహు అనే మరో పేరు ఫరో పెట్టాడు. ఓను యాజకుడు ఫోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకుడయ్యాడు. యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేశాడు. 7 మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. ఆ 7 సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేశాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరిచాడు. ప్రతి పట్టణం చుట్టుపక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరిచాడు. యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చిపెట్టాడు. అదంతా సముద్రపు ఇసుకలా ఉంది. అతడు చేర్చిపెట్టిన ధాన్యం కొలిచేందుకు కూడా వీలులేనంత విస్తారంగా ఉంది. ఓను యాజకుడైన ఫోతిఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనతులకు 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుని పేరు మనష్షే. నా కష్టాలన్నిటినీ, నా ఇంటిని గూర్చిన విషయాలన్నిటినీ నేను మరిచిపోయేటట్టు దేవుడు చేశాడు అని అనుకున్నాడు గనక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, కాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని, కార్యసాధనను కలిగించాడు అని యోసేపు అనుకున్నాడు గనక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. 7 సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉంది. కాని ఆ సంవత్సరాలన్నీ ముగిశాయి. అవసరమైనది అంతా పండింది. అయితే 7 సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది. అన్ని దేశాలలో అంతటా ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కాని యోసేపు ధాన్యం భద్రపరిచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సరిపడినంత ఉంది. కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో, యోసేపును అడగండి, అతడు ఏమి చేయమంటే అలా చేయండని ఈజిప్టు ప్రజలతో చెప్పాడు. కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు ప్రబలుతున్నప్పుడు ధాన్యము భద్రపరిచిన గదుల్లో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది. ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టు వచ్చారు. కరువు ఈజిప్టులోనూ మరియు ఇతర ప్రాంతాలలోనూ ఎక్కువగా ఉంది. ఈజిప్టు చుట్టుపక్కల దేశాల వారు యోసేపు దగ్గరకు వచ్చారు. ఆదికాండము 42వ అధ్యాయము. ఈ సమయంలో కనాను దేశంలోనూ కరువు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్టు యాకోబు తెలుసుకున్నాడు. కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు, ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్టు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్ళి మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బతుకుతాం అని యాకోబు తన కుమారులతో చెప్పాడు. కనుక యోసేపు సోదరులు 10 మంది ధాన్యం కొనేందుకు ఈజిప్టు వెళ్లారు. బెన్యామీనును యాకోబు పంపలేదు. బెన్యామీను ఒక్కడే యోసేపుకు సొంత తమ్ముడు. బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు. కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనాను నుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. యోసేపు తన సోదరులను చూశాడు. వాళ్ళెవరనేది అతనికి తెలుసు. కాని
యోసేపు వాళ్ళెవరో తెలియనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. ఎక్కడి నుండి వచ్చారు మీరు అని అతడు అడిగాడు. ఆ సోదరులు, మేము కనాను దేశం నుండి వచ్చాం, ఆహారం కొనేందుకు మేము వచ్చాం అని జవాబిచ్చారు. ఈ మనుషులు తన సోదరులని యోసేపుకు తెలుసు, కాని అతను ఎవరైంది వారికి తెలియదు. అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు తన అన్నలతో, మీరు ఆహారం కొనేందుకు రాలేదు, మీరు గూఢచారులు, మా బలహీనతలు తెలుసుకున్నందుకే మీరిక్కడికి వచ్చారు అని అన్నాడు. అయితే ఆ సోదరులు, లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం, ఆహారం కొనేందుకు మాత్రమే మేమిక్కడికి వచ్చాం. మేమంతా అన్నదమ్ములం, మా అందరి తండ్రి ఒక్కడే, మేము నిజాయితీ గల మనుషులం, మేము గూఢచారులం కాదు, ఆహారం కొనేందుకు మాత్రమే మేమిక్కడికి వచ్చాం అని అతనితో వాళ్ళు చెప్పారు. అప్పుడు యోసేపు, లేదు లేదు, ఏ విషయంలో మేం బలహీనులమో తెలుసుకునేందుకే మీరిక్కడికి వచ్చారు అని వారితో అన్నాడు. అప్పుడు ఆ సోదరులు, లేదు, మేమంతా అన్నదమ్ములం, మా కుటుంబంలో మొత్తం 12 మంది సోదరులం, మా అందరికీ తండ్రి ఒక్కడే, మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు, మరో తమ్ముడు చాలా కాలం క్రిందటే చనిపోయాడు. మేమందరం మీ సేవకుల్లాంటి వాళ్ళం, మేము కనాను దేశం వాళ్ళం అని వాళ్ళు అన్నారు. అయితే యోసేపు వారితో, లేదు, నేను అన్నదే సరైనట్టు నాకు తెలుస్తోంది, మీరు గూఢచారులు, అయితే మీరు సత్యమే చెబుతున్నట్టు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్న తమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, మిమ్మల్ని వదిలిపెట్టనని. కనుక మీలో ఒకరు తిరిగి వెళ్ళి మీ చిన్న తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకొని రావాలి, అంతవరకు మిగిలిన వారు ఇక్కడే జైల్లో ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేం చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం. తరువాత యోసేపు వాళ్ళందరినీ 3 రోజుల పాటు చెరసాలలో పెట్టాడు. 3 రోజుల తర్వాత వాళ్లతో యోసేపు ఇలా అన్నాడు, నేను దేవునికి భయపడేవాణ్ణి, అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసుకునేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. మీరు ఇలా చేస్తే నేను మిమ్మల్ని బతకనిస్తాను. మీరు నమ్మకమైన మనుషులైతే మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి, మిగిలిన వారు మీ వాళ్ల కోసం ధాన్యం తీసుకుని వెళ్ళవచ్చు. అప్పుడు మీ చిన్న తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకుంటాను. ఆ సోదరులు దీనికి ఒప్పుకున్నారు. మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కల్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బతిమలాడాడు, కానీ వినటానికి కూడా మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు. అప్పుడు రూబేను, ఆ పిల్లవానికి మీరేమీ కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను, కానీ మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం అని వాళ్లతో చెప్పాడు. యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుణ్ణి వాడుకున్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కాని వారు చెప్పిన ప్రతి మాట యోసేపు విని గ్రహించాడు. వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చాడు. కొంచెంసేపు అయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కాని యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నిటినీ యోసేపు వారికిచ్చాడు. కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోయారు. ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరుల్లో ఒకడు కొంచెం ధాన్యం తన గాడిద కోసమని తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనపడింది. అప్పుడు అతడు, చూడండి, ధాన్యం కోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో, ఈ డబ్బును ఎవరో మళ్ళీ నా సంచిలోనే పెట్టేశారు అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది. దేవుడు మనకు ఏం చేస్తున్నాడు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు.
వాళ్ళు ఇలా చెప్పారు, ఆ దేశపాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకునే గూఢాచారులమని అనుకున్నాడు అతడు. కానీ మేము నిజాయితీపరులం అని, గూఢాచారులకు చెందిన వాళ్ళం కాదని మేం చెప్పాం. మేము 12 మంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడున్నాడని, అలాగే మా మరొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం. అప్పుడు ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు, మీరు నమ్మకమైన వాళ్ళని రుజువు చేయడానికి ఇదొక మార్గం. మీ సోదరుల్లో ఒకరిని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్ళండి. ఆ తరువాత మీ కనిష్ట సోదరుణ్ణి నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢాచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే అతన్ని మీకు అప్పగిస్తాను. మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు. అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయడానికి వెళ్ళగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బు సంచి కనిపించింది. ఆ సోదరులు వారి తండ్రి కూడా ఆ డబ్బును చూసి చాలా భయపడిపోయారు. అప్పుడు యాకోబు, నేను నా పిల్లలందరినీ పోగొట్టుకోవాలని మీరనుకుంటున్నారా? యోసేపు పోయాడు, షిమ్యోను పోయాడు, ఇప్పుడు బెన్యామీనును కూడా మీరు తీసుకొని పోవాలనుకుంటున్నారు అని వాళ్లతో అన్నాడు. అప్పుడు రూబేను, నాయనా, బెన్యామీనును గనక తిరిగి నీ దగ్గరికి నేను తీసుకురాలేకపోతే నా 2 కుమారులను నీవు చంపేసే. నన్ను నమ్ము, బెన్యామీనును నేను మళ్ళీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను అని తన తండ్రితో చెప్పాడు. అయితే యాకోబు ఇలా చెప్పాడు, బెన్యామీనును మీతో నేను వెళ్ళనివ్వను. అతని సోదరుడు మరణించాడు. నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏదైనా సంభవిస్తే నేను చనిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు. ఆదికాండము 43వ అధ్యాయము. దేశంలో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండడం లేదు. ప్రజలు ఈజిప్టు నుండి తెచ్చుకున్న ధాన్యం అంతా తినేశారు. ధాన్యం అయిపోయినప్పుడు మళ్ళీ ఈజిప్టు వెళ్ళి మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి అని యాకోబు తన కుమారులతో చెప్పాడు. అయితే యాకోబుతో యోదా ఇలా చెప్పాడు, ఆ దేశపాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోదరుణ్ణి మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను. బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్ళి ధాన్యం కొంటాం. కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం వెళ్ళం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు. మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేశారు అని యాకోబు తన కుమారులను అడిగాడు. ఆ సోదరులు జవాబు చెప్పారు, ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబ విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు. మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడా తన దగ్గరకు తీసుకురమ్మంటాడని మాకు తెలియదు. అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు, బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మేము మాత్రం ఈజిప్టు వెళ్ళాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్ళకపోతే మనము, మన పిల్లలు అందరూ చేస్తాం. అతని క్షేమం నేను చూసుకుంటాను. అతని బాధ్యత నాది. అతన్ని నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. నీవు మమ్మల్ని వెళ్ళనిచ్చి ఉంటే ఇప్పటికి 2 సార్లు వెళ్ళి వచ్చేవాళ్ళం. అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు వారితో, ఇదే గనుక నిజంగా సత్యమైతే అలాగే బెన్యామీనును నీతో తీసుకుని వెళ్ళు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకుని వెళ్ళు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకుని వెళ్ళు. కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళం, పిస్తాచా కాయలు, బాదంకాయలు అతనికి తీసుకుని వెళ్ళండి. ఈసారి 2 డబ్బు మీతో తీసుకువెళ్ళండి. పోయినసారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్ళీ తీసుకువెళ్ళండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో, బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్ళు. మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్ళనిచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను.
లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకుని నేను మరలా దుఃఖంలో మునిగిపోతాను. కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకున్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకుని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకుని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలిసి ఈజిప్టు వెళ్ళాడు. ఈజిప్టులో వారితో పాటు బెన్యామీను ఉండటం యోసేపు చూశాడు. యోసేపు ఆ మనుషుల్ని నా ఇంటికి తీసుకుని రండి, ఒక పశువును చంపి వంట చేయండి, ఈ వేళ మధ్యాహ్నం వాళ్ళు నాతోనే భోజనం చేస్తారు అని తన గృహ నిర్వాహకునితో చెప్పాడు. అతను చెప్పినట్టే ఆ సేవకుడు చేశాడు. అతడు వాళ్ళను యోసేపు ఇంటికి తీసుకుని వచ్చాడు. వాళ్ళు యోసేపు ఇంటికి తీసుకుని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉన్నందువల్లే మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించడానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగలించి మనల్ని బానిసలుగా చేస్తారు అని వారు అనుకున్నారు. కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైన వాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. వారిలా అన్నారు, అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం. ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్ళీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకుంటున్న ధాన్యం కోసం ఇంకా ఎక్కువ మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు తెచ్చాం అని వాళ్ళన్నారు. అయితే ఆ సేవకుడు, భయపడకండి, నన్ను నమ్మండి, మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయినసారి మీరు ధాన్యం కోసం తెచ్చిన డబ్బును నాకే మీరు చెల్లించినట్టు గుర్తుంది అని వారితో చెప్పాడు. ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలో నుండి బయటకు తీసుకువచ్చాడు. అప్పుడతను వాళ్ళందరినీ యోసేపు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారు. తరువాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు. ఆ సోదరులు తాము యోసేపుతో పాటు భోంచేయబోతున్నట్టు విన్నారు. కనుక వారు అతని కోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నం వరకు సిద్ధం చేసుకున్నారు. యోసేపు ఇంటికి వచ్చాడు. ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చారు. తర్వాత వాళ్ళు నేల మీద సాష్టాంగపడ్డారు. వారెలా ఉన్నారని యోసేపు వాళ్ళని అడిగాడు. మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా అని అన్నాడు యోసేపు. అప్పుడు ఆ సోదరులు, అయ్యా, మా తండ్రి బాగున్నాడు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్ళంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు. అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు. బెన్యామీను, యోసేపులు ఒక తల్లి పిల్లలు. మీరు నాతో చెప్పిన మీ కనిష్ట సోదరుడు ఇతనేనా అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్నాడు బెన్యామీనుతో. అప్పుడు యోసేపు ఆ గదిలో నుంచి పరిగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతను చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడవాలనిపించింది గాని అతను ఏడవటం అతని సోదరులు చూడకూడదనుకున్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పరిగెత్తిపోయి అక్కడ ఏడ్చాడు. తరువాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను ఓదార్చుకొని భోజనానికి వేలయింది అన్నాడు. ఆ సేవకులు యోసేపు ఒక్కడికి ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చోబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్ల దగ్గర కూర్చోబెట్టారు. ఈజిప్టు వాళ్ళు హీబ్రూలతో కలిసి భోజనం చేయరు. అది ఈజిప్టు మత విరోధం. యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చొనున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠునితో మొదలుపెట్టి కనిష్ఠుని వరకు వరుస క్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. సేవకులు యోసేపు బల్ల మీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్ళకంటే 5 రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు. ఆదికాండము 44వ అధ్యాయము. అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మనుషులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు. అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రను కూడా అతని సంచిలో పెట్టు. ఆ సేవకుడు యోసేపు చెప్పినట్టు చేశాడు. మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతో పాటు వారి దేశం పంపించబడ్డారు. వారు పట్టణం విడిచిన తర్వాత
యోసేపు తన సేవకులతో చెప్పాడు, నీవు వెళ్ళి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపి, మేము మీతో మంచిగా ఉన్నాం, అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగలించారు? ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకునేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగలించి మీరు తప్పు చేశారు అని వాళ్లతో చెప్పు. అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారీ చేసి ఆ సోదరులను ఆపేశాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు. అయితే సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు, ఆ పాలకుడు ఇలా ఎందుకన్నాడు? అలాంటిదేమీ మేము చెయ్యము. ఇంతకుముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేం తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటి నుండి వెండి బంగారం ఏమీ మేము నిజంగా దొంగిలించాం. మాలో ఎవరి సంచిలోనైనా సరే ఆ వెండి పాత్ర నీకు కనబడితే వాడు చావాల్సిందే. అతన్ని నీవు చంపేసేయ్, మేము మీకు బానిసలవవుతాం అని ఆ సోదరులన్నారు. మీరు చెప్పినట్టే చేద్దాం, కాని నేను మాత్రం ఎవరినీ చంపను. వెండి పాత్ర గనక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్ళు స్వేచ్ఛగా వెళ్లొచ్చు అని అన్నాడు ఆ సేవకుడు. అప్పుడు ప్రతి ఒక్క సోదరుడు తన సంచిని నేల మీద పెట్టి తెరిచాడు. సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు జ్యేష్ఠునితో మొదలుపెట్టి కనిష్ఠునితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది. సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకున్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిద మీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు. యూదా అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేల మీద సాష్టాంగపడ్డారు. యోసేపు, మీరెందుకిలా చేశారు? రహస్యాలు తెలుసుకునే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటే బాగుగా ఇంకెవరూ చేయలేరు అన్నాడు. అప్పుడు యూదా, అయ్యా, మేమింకేం చెప్పలేం. వివరించే దారి ఇంకొకటి లేదు. మేం నేరస్తులం కాదు అని నిరూపించుకోవడానికి మాకింకొక మార్గం లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్తులుగా తీర్పు తీర్చాడు. కనుక మేమందరం చివరకు బెన్యామీనుతో కూడా బానిసలమవుతాం అన్నాడు. కాని యోసేపు, నేను మిమ్మల్ని అందర్నీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు అన్నాడు. అప్పుడు యోసేపు దగ్గరకు యోదా వెళ్లి ఇలా చెప్పాడు, అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు. క్రితంసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు మీకు తండ్రిగాని సోదరుడుగాని ఉన్నాడా అని తమరు అడిగారు. దానికి మేము జవాబు చెప్పాం, మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడున్నాడు, వాడు మా తండ్రి ముసలితనంలో పుట్టాడు. అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడొక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతో ప్రేమ. అప్పుడు ఆ సోదరుని నా దగ్గరకు తీసుకుని రండి, నేను అతన్ని చూడాలి అన్నారు తమరు. దానికి మేము, ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతన్ని తన తండ్రి విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతన్ని గనక పోగొట్టుకుంటే అతని తండ్రి దుఃఖంతో మరణిస్తాడు అని తమరితో చెప్పాం. కాని తమరేమో, మీరు మీ చిన్న తమ్ముణ్ణి తప్పక తీసుకుని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు అన్నారు. కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి మీరు మాతో చెప్పినది ఆయనకి చెప్పాం. తరువాత మా తండ్రి, మీరు మళ్లీ వెళ్లి మన కోసం ధాన్యం కొనండి అన్నాడు. మేము మా తండ్రితో, మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడిని చూసేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడని చెప్పాం. అప్పుడు మా తండ్రి మాతో, నా భార్య రాహేలు 2 కుమారుల్ని నాకు కన్నది. ఒక కుమారుణ్ణి నేను బయటికి వెళ్లనిస్తే అతన్ని అడవి మృగం చంపేసింది. అప్పటినుంచి నేను అతన్ని చూడలేదు. 2వ కుమారుణ్ణి కూడా మీరు నా దగ్గర నుండి తీసుకుని పోతే అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే. కనుక ఇప్పుడు మేము, మా కనిష్ట సోదరుడు మాతో లేకుండా మేము ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం. ఈ కుర్రవాడు మాతో లేకపోవడం గమనిస్తే మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహా గొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్టు మేం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకున్నాను. ఇతన్ని మళ్లీ నీ దగ్గరకు తీసుకుని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని నా తండ్రితో నేను చెప్పాను. కాబట్టి నేను మీకు మనవి చేసుకునేది, మిమ్మల్ని బ్రతిమాలుకునేది ఏంటంటే,
దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి. నేను ఇక్కడే ఉండి మీకు బానిసను అవుతాను. ఈ పిల్లవాడు నాతో లేకపోతే నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్ళలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని యూదా యోసేపుతో అన్నాడు.